చూడండి, 2200 ఏళ్ల క్రితమే మన భారతదేశానికి ఒక గ్రీక్ అంబాసిడర్ వచ్చి మన సనాతన ధర్మానికి ఆకర్షితుడై చివరికి విష్ణు భక్తుడిగా మారి ఈ గరుడ స్తంభాన్ని అయితే నిర్మిస్తాడు. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ విదిషా. అమిగోస్, ప్రెజెంట్ నేను వచ్చి సుమారు 2200 ఏళ్ల క్రితం ఒక గ్రీక్ అంబాసిడర్ భారతదేశానికి వచ్చి సెంట్రల్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న భాగభద్రుడు కోర్టులో కొన్ని డేస్ ఉన్న తర్వాత బిఫోర్ కామన్ ఎరా 150లో ఈ గరుడ స్తంభాన్ని అయితే నిర్మిస్తాడు. మొదట్లో ఈ స్తంభం మీద విష్ణువు వాహనమైన గరుడ ఆ స్వామి అయితే ఉండే ఆయన. కాలక్రమంలో ఆ గరుడ లేకుండా అయితే పోయింది, కానీ ఆ స్తంభం మాత్రం అలానే ఉంది. ఇప్పటికీ కూడా ఆ స్తంభం మీద బ్రాహ్మీ లిపిలో రాసున్న ప్రకృతి భాష అయితే ఉంది. ఈ సమాచారం మొత్తం ఆ పిల్లర్ మీద రాసి ఉంది అమిగోస్. తనంతట తానే స్వచ్ఛందంగా ఏ ఆశకు ఏ భయానికి గురి కాకుండా స్వచ్ఛందంగా అయితే సనాతన ధర్మంలోకి అయితే వచ్చాడు. అది 2200 ఏళ్ల క్రితం. అది కదా అమిగోస్ మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇక్కడ శిథిలమైన గోడలైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒకప్పుడు సాక్షాత్తు ఆ మహావిష్ణువు యొక్క మందిరం అయితే ఉండేది. ఔరంగజేబ్ దండయాత్రల్లో ఈ మందిరాన్ని కూడా కూల్చేశాడు. ఇక్కడ కేవలం ప్రెజెంట్ ఈ స్తంభం మాత్రమే మిగిలింది. అమిగోస్, ఇక్కడ లోకల్స్ వచ్చి ఈ స్తంభాన్ని వచ్చి కాంబా బాబా అని అయితే పిలుస్తారు.